వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భాగంగా చావా మూవీ, ఏ నోట విన్నా చావా మూవీ యొక్క ప్రపంచము సృష్టిస్తుంది ఇండియా వైడ్ మరియు ఓవర్సీస్ రేంజ్లో. అంతటి ప్రేక్షకుల హృదయాలు దోచుకున్నటువంటి చావా మూవీ శివాజీ మహారాజ్ తనడైనటువంటి సంభాజీ మహారాజు యొక్క స్టోరీ మీద తీసినటువంటి చావా మూవీ అప్రతిహాసంగా దూసుకుపోతుంది. ఈ యొక్క మూవీలో మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు సంభాజీ మహారాజు మీద పెట్టినటువంటి హింసల గురించి కానీ, మరియు సంభాజీ మహారాజు ప్రతిఘటించి ఎదుర్కొన్నటువంటి తీరు కానీ, లేకపోతే ఈ యొక్క చరిత్రలో సంభాజీ మహారాజు వాళ్ళ యొక్క పెట్టేటువంటి ఎన్నో హింసలకి ప్రతిఘటించి ఎదుర్కొన్నటువంటి తీరు, సినిమాలో చూపించినటువంటి తీరు అందరి కంట వెంట కన్నీరు వస్తుంది అనటంలో ఎటువంటి డౌట్ లేదనమాట. అంతగా కనెక్ట్ అయినటువంటి మూవీ చావా మూవీ. ఇంతటి మూవీ ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14వ తారీఖున దేశం మొత్తం మీద రిలీజ్ అయ్యి దాదాపు ఫస్ట్ రోజు 30 కోట్లతో ప్రారంభమైనటువంటి చావా మూవీ యొక్క ప్రభంజనము ఆ యొక్క 30 కోట్లతోనే కాకుండా ఫస్ట్ వీకెండ్ అయిపోయే సమయానికి ఆ యొక్క అంటే ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చే సమయానికి దాదాపు 121 కోట్ల రూపాయలు వసూలు చేసి సినిమా యొక్క రేంజ్ ఏంటి అనేటువంటిది రుచి చూపించింది. ఆ కోణంలోనే దాదాపు ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి దాదాపు 224 కోట్లు వసూలు చేసి మూవీ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. మరియు ఏ నోట విన్నా సంభాజీ మహారాజ్, జై శివాజీ, జై సంభాజీ మహారాజ్ అని యూత్ కానీ, అక్కడికి వెళ్ళినటువంటి సినీ ప్రేక్షకులు కానీ కేరింతలు కొట్టుకుంటూ ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి హృదయంతో బయటకు వస్తున్నటువంటి తీరు చూస్తున్నట్లయితే మూవీ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఈ మూవీ ఇంతవరకు దాగినటువంటి చరిత్రను వెలకదీసినటువంటి లక్ష్మణ్ ఉటేకర్కు మరియు ఈ యొక్క మూవీలో నటించినటువంటి విక్కీ కౌశల్ మరియు రష్మికా మందన వీరు పండించినటువంటి వాళ్ళు చేసినటువంటి యాక్టింగ్కి వెళ్ళినటువంటి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అట్లా సాగిపోతున్నటువంటి ఈ మూవీ థర్డ్ వీకెండ్ ముగిసే సమయానికి దాదాపు 225 కోట్లు ఫస్ట్ వీకెండ్, తర్వాత సెకండ్ వీకెండ్ ముగిసే సమయానికి 225 కోట్లు సాధించిందనమాట. ఆ తర్వాత దాదాపు మూడో వీకెండ్లో అడుగుపెట్టే సమయానికి 411 కోట్లతోటి మూవీ దూసుకుపోతుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ప్రజెంటు దాదాపు 20 రోజులు దాటినా సరే మూవీ దాదాపు 496 కోట్లు దాటి వీకెండ్ 3 ముగిసిన తర్వాత 524 కోట్లతోటి దూసుకుపోతూ ఉంది. 524 యొక్క నెట్టు షేర్ తోటి ప్రస్తుతం నడుస్తుందన్నమాట. ఇంకా ఈ యొక్క మూవీని తర్వాత దాదాపు తెలుగులో డిమాండ్ ప్రకారము ఛత్రపతి శివాజీ యొక్క స్టోరీలో తీశారు, తప్పనిసరిగా తెలుగు భాషలో డబ్ చేయాలి అనేటువంటి కోణంతో ప్రేక్షకులు కోరుకున్నటువంటి సమయంలో గీతా ఆర్ట్ వారు ఈ యొక్క మూవీని చేజిక్కించుకోవటము, దాదాపు మార్చి 7వ తారీఖున ఈ మూవీని రిలీజ్ చేయడం జరిగింది. తెలుగులో కూడా రిలీజ్ అయినటువంటి ప్రతి చోట ఈ యొక్క మూవీ అప్రతిహాసంగా దూసుకుపోతుంది. తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ కావటము, దాదాపు ఈ యొక్క మూవీ ఈ యొక్క ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి 10 నుంచి 15 కోట్లు వసూలు చేయటము, దాదాపు తీసుకున్నటువంటి అమౌంట్కి రీచ్ కావటం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇంకా మున్ముందు ఎంత వసూలు చేస్తుందో కూడా వేచి చూడవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా దాదాపు భారతదేశం లెవెల్లో రిలీజ్ అయినటువంటి గ్రాస్ కలెక్షన్ ఈ యొక్క చావా మూవీ యొక్క గ్రాస్ యొక్క అమౌంట్ ఎలా ఉంది అనేటువంటిది మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపు ఇండియా రేంజ్లో 619 కోట్లు వసూలు చేసింది. అదేవిధంగా ఓవర్సీస్ రేంజ్లో 88.8 క్రోర్స్ యొక్క వసూలు చేసి ఈ యొక్క మూవీ దాదాపు 708 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసి దాదాపు 1000 కోట్ల క్లబ్లో చేరడానికి అతి చేరువలో రావటం అనేటువంటిది మనము చూస్తున్నాం అన్నమాట. అంటే ఒక చిన్న మూవీగా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క మూవీ ఇంతటి 1000 కోట్ల క్లబ్లో చేరేటువంటి మూవీగా రావడానికి కారణాలు ఏంటంటే మెయిన్గా ఈ మూవీలో నటించినటువంటి విక్కీ కౌశల్ దాదాపు అతనే సంభాజీ మహారాజే చరిత్రలో అతను ఆ యొక్క సంభాజీ మహారాజు అతని యొక్క ఒంట్లో ఆవహించినట్లుగా ఆయన చేసినటువంటి యాక్టింగ్కి జనాలు ఫిదా అయిపోతున్నారు. జనాలు హృదయాలను అత్తుకొని ఆయన పడ్డటువంటి కష్టాలను జనాలు చూసి ఎంతో కొంతమంది కన్నీరు మున్నీరు అవుతున్నారు కూడా ఆ యొక్క మూవీలో. ఇంకా దాదాపు ఔరంగజేబు సంభాజీ మహారాజును పెట్టినటువంటి కష్టాలను మరియు ఔరంగజేబుని
ఔరంగజేబు షాంబాజీ మహారాజును మతం మారాలి అనేటువంటి కోణంలో ఎన్ని చిత్రహింసలు చేసినా సరే చివరాఖరికి తల దించకుండా తీరు చరిత్రలో నిలిచిపోయింది షాంబాజీ మహారాజు యొక్క క్యారెక్టర్. ఆ సినిమాలో కానీ ఆ చరిత్ర ఇవన్నీ చరిత్రలో అంతకుముందు చూపించినటువంటి నేపథ్యాన్ని ఇప్పుడు సినిమాలో చూపించేసరికి ఇంతవరకు ఈ చరిత్రను బయటపెట్టినటువంటి వాళ్ళకి కారణం ఎవరని కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మూవీ చూసినట్లయితే 708 కోట్ల యొక్క గ్రాస్ క్లబ్లో చేరటము, మరి మున్ముందు 1000 కోట్లు అవలేలుగా కలెక్ట్ చేయడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని కూడా సినీ పండితులు చెబుతున్నారన్నమాట. ఇంకా ఈ మూవీలో నటించినటువంటి రష్మిక మందన దాదాపు ఆమె నటించినటువంటి 3 సినిమాలు బ్లాక్ బస్టర్ 1000 కోట్ల క్లబ్లో చేరటం అనేటువంటిది రష్మిక మందన గోల్డెన్ లెగ్గా అయిందనమాట. ఆమె నటించినటువంటి యానిమల్ మూవీ దాదాపు 920 కోట్లు సాధించి మంచి బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాని తర్వాత పుష్ప 2 1871 కోట్లతోటి కూడా ఆ యొక్క మూవీ కూడా బ్లాక్ బస్టర్గా నిలవడం జరిగింది. ఇప్పుడు నటించినటువంటి ఈ మూవీ కూడా ఆమెకి చేసినటువంటి యేసుబాయి భోంస్లే యొక్క క్యారెక్టర్కి జీవం పోసినట్లుగా కూడా ఆమె షాంబాజీ మహారాజు యొక్క భార్యగా నటించినటువంటి తీరుకి మంచి పేరు ప్రఖ్యాతలే కాకుండా ఆమెని ఒక గోల్డెన్ లెగ్గా కూడా పరిగణిస్తున్నారు. ఏదేమైనా సరే చరిత్ర నిలిచిపోయేటువంటి సినిమా తీసినటువంటి లక్ష్మణ్ ఉటేకర్కి మరియు ఈ యొక్క సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అందించినటువంటి ఏఆర్ రెహమాన్కి మరియు ఈ యొక్క మూవీలో నడిచినటువంటి విక్కీ కౌశల్ మరియు రష్మిక మందన అందరూ జీవం పోసి ఈ యొక్క మూవీని నిలబెట్టారు అనటంలో ఎటువంటి అతిశక్తి లేదనమాట. అంతటి అప్రతిహాసంగా దూసుకుపోతున్నటువంటి ఈ యొక్క చావా మూవీ దాదాపు 1000 కోట్ల క్లబ్లో అతి త్వరలోనే చేరుతుంది అనేటువంటిది ఈ యొక్క కలెక్షన్స్ యొక్క గుణాంకాలను బట్టి మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. ఏదేమైనా సరే చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమా తీసినటువంటి విక్కీ కౌశల్కి మరియు లక్ష్మణ్ ఉటేకర్కి మరియు రష్మిక మందనకి మరియు వీళ్ళందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ తెలుపుతూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ రండాల్.